కంగ్రాచులేషన్స్ తన్మయ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ మేడం. నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉందమ్మా? సో ఫస్ట్ అయితే నాకు హ్యాపీగా అనిపించింది, బికాజ్ ఐ కెన్ ఇంప్రూవ్ మై మార్క్స్. వచ్చిన మార్క్స్ కానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి వండర్ఫుల్ ఛాన్స్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. రీనీట్ అన్నప్పుడు మన రెసిడెంట్స్ వాళ్ళు మనకు నీకు ఎలా హెల్ప్ఫుల్ చేస్తారు? ఈవెన్ ప్లానర్ ఆర్ అకాడమిక్స్ వాటి గురించి నీకు ఎలా హెల్ప్ అయిపోయింది? సో రోజు వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవారు. రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల నేను ఎక్కడ మర్చిపోతున్నాను, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నానో నాకు తెలిసింది. అలానే ఒక 10-15 డేస్ గ్యాప్ వచ్చింది నీట్కి రీనీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు. సో చాలా టాపిక్స్ మర్చిపోవడం కానీ మర్చిపోతాము. సో అలాంటివి మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం వల్ల మళ్ళీ బ్రషప్ చేసుకోవడానికి నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఎక్కడ నేను మిస్ అవ్వలేదు. ఏదైనా కొంచెం బ్యాక్లాగ్ అయిపోయినా మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి టైం కుదిరింది. తన్మయ్, నీ రిజల్ట్స్ చూడగానే నీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే ఎవరితో షేర్ చేసుకున్నావు ఫస్ట్ టైం మీరు? సో మేము అప్పుడు యాక్చువల్గా పూరిలో ఉన్నాం జగన్నాథ్ రథయాత్రకి. సో రిజల్ట్స్ వచ్చాయంటే ఎవ్రీబడి టోల్డ్ అస్. ఇమీడియట్గా నేను చూసుకుంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, ఇలా వచ్చింది, ఆల్ ఇండియా లెవెల్లో నేను ఇలా ఉన్నానని ఇమీడియట్గా అమ్మ నాన్నతో షేర్ చేసుకున్నా ఫస్ట్ నేను. అండ్ బయట వెళ్ళగానే ఐ సో రథా కార్డ్స్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆ రోజు. నైస్. అలాగే తన్మయ్, అప్కమింగ్ నీట్ ఆస్పిరెంట్స్కు నీలాగా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఒక బెస్ట్ 3 టిప్స్ చెప్పమ్మా. సో ఫస్ట్ థింగ్, టీచర్స్ చెప్పే నోట్స్ వాళ్ళు చెప్పే క్లాస్లో చాలా అటెంటివ్గా ఉండాలి. సగం టీచర్ నుంచి వింటేనే మనకి వచ్చేస్తుంది. మనం సొంతంగా చదువుకోవడానికైనా టీచర్స్ని అడిగితే బాగా అర్థమవుతుంది. సెకండ్లీ, మనకి ఏదైతే మెటీరియల్ ఇస్తారో, ఎక్స్ట్రా మెటీరియల్ ఇస్తారో వాటికి ఎక్స్క్యూజెస్ కాకుండా నేను ఎలా చేయాలి అని మనం ఆలోచిస్తే మనం ఇంకా ప్రోగ్రెస్ అవుతాము. అండ్ డౌట్ సెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎర్రర్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం నేర్చుకున్నాము అన్న దానికన్నా ఏం నేర్చుకోలేకపోతున్నాం అన్న దాని మీద మనం బాగా ఫోకస్ చేస్తే మనము ఏదైతే కాంపిటీషన్ ఉందో ఈ ఎగ్జామ్కి దానికి కొంచెం ముందు ఉంటాం. తన్మయ్, అలాగే ఈ 3 థింగ్స్ చేయకపోతే మార్క్స్ బాగా రావాలంటే నువ్వేం చెప్తావు? సో ఫస్ట్ థింగ్, స్క్రోలింగ్ అండ్ గ్యాడ్జెట్స్కి చాలా దూరంగా ఉండాలి. దానివల్ల మనం డిస్ట్రాక్టెడ్ అవ్వము. సెకండ్ థింగ్, ఫ్రెండ్స్ కానీ ఏదైనా రిలేటివ్స్ ఉన్నా వాళ్ళు ఎంత మనల్ని ఐసోలేటెడ్గా పేరెంట్స్ మధ్యలో టీచర్స్ మధ్యలో పెట్టుకుంటే అంత ఫోకస్డ్గా ఉంటాము. అండ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, నోవెల్స్ ఇలాంటి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఈ ఏజ్లో మనకి. అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. రెసిడెన్స్ వల్ల ఎగ్జామ్ ప్యాటర్న్స్ నీకు ఎలా హెల్ప్ఫుల్ అయ్యాయి? సో రెజొనెన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఓన్లీ ఒకే ప్యాటర్న్లో ఉండేవి కాదు. కొన్నిసార్లు ఈజీ వచ్చేవి, కొన్నిసార్లు టఫ్ వచ్చేవి. సో ఈజీ వచ్చినప్పుడు మోటివేషన్గా అనిపించేది, ఓకే మార్క్స్ వస్తాయి. టఫ్ వచ్చినప్పుడు ఓకే నేర్చుకోవాలి అని ఉండేది. అండ్ ఫైనల్ నీట్ పేపర్ చూసినప్పుడు మనం రోజు రాసే ఎగ్జామ్స్కి కొంచెం సిమిలర్గా అనిపించింది. ఆ టఫ్నెస్ కానీ ఆ ట్రికీనెస్ కానీ ఒకసారి షాక్ లాగా అవ్వలేదు. లైక్ 2025 నీట్లో ఎలా షాక్ అయిందో అలా అవ్వకుండా ఓకే ఇది తెలుసు, చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు అనిపించింది. తన్మయ్, మనం నీట్ కోసం ప్రిపేర్ అయినప్పుడు డైలీ యు ఆర్ ప్రిపేరింగ్ 14 to 16 అవర్స్. దెన్ ఎప్పుడైనా నువ్వు బాగా స్ట్రెస్ అయినప్పుడు దాన్ని తగ్గించడానికి నువ్వేం చేసేదానివి? సో నాకు మ్యూజిక్ హాబీస్ ఉండేవి, రీడింగ్ హాబీస్ ఉండేవి. సో బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు, డిమోటివేట్ అనిపించినప్పుడు, నా వల్ల అవుతుందా, హోప్లెస్గా అనిపించినప్పుడు భగవద్గీత చదివేదాన్ని. సో దాంట్లో ట్రాన్స్లేషన్స్లో కృష్ణ చెప్పేవాళ్ళు నీ మైండ్ కంట్రోల్లో ఉండాలి, అప్పుడు సక్సెస్ఫుల్ అవుతాయి. ఇలా నేను సడన్గా పేజ్ ఓపెన్ చేసేదాన్ని. సడన్గా నాకు ఏదైతే రిలేట్ అవుతుందో అలాంటివే ఉండేవి భగవద్గీతలో. సో అవి చాలా మోటివేషన్ ఇచ్చాయి. అలానే మ్యూజిక్ కూడా నేను నేర్చుకుంటాను, కర్ణాటిక్ వోకల్. సో మ్యూజిక్ పాడినప్పుడు ఆటోమేటికల్గా కామ్నెస్, స్మూత్నెస్ వస్తుంది. అవునా తన్మయ్? అలా అయితే మా అందరి కోసం ఒక మంచి పాట పాడమ్మా. మనసే సంచరే బ్రహ్మణి మానస సంచరే బ్రహ్మణి మానస సంచరే బ్రహ్మణి సంచరే మధశిఖి పింఛా లంకృత చికురే మధశిఖి పింఛా లంకృత చికురే మహనీయ కపోల విజిత ముకురే మనస సంచరే బ్రహ్మణి మానస సంచరే. గుడ్ అమ్మా, నైస్ నైస్, సూపర్ అమ్మా.
తన్మయ్, మన రెసిడెన్స్లో బెస్ట్ మూమెంట్, మన రెజో ఫెస్ట్, వెల్కమ్ పార్టీ, ఫ్రెషర్ పార్టీ లైక్ దట్ నీకేమనిపించిందమ్మా? సో నాకు ఇవన్నీ కాకుండా లాస్ట్లో ఎగ్జామ్ రీనీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అందరూ మీరు సార్స్ అందరు కలిసి, మధు సార్ అందరు కలిసి మనల్ని పెద్దమ్మ తల్లి టెంపుల్కి తీసుకెళ్లారు. అప్పుడు ఇట్ ఫెల్ట్ రియలీ హ్యాపీ. లైక్ అందరు కాలేజెస్ లాగా కాకుండా మాకు ఇంకా స్పిరిచువల్ పవర్ గురించి మా ఫెయిత్ పెంచారు అండ్ బ్లెస్సింగ్స్ తీసుకుని పంపించారు. మా కోసం స్పెషల్ పూజ చేయించారు అండ్ ఆ రోజు మీ అందరి టీచర్స్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అండ్ ఆ రోజు టీచర్స్ అనేది కేవలం మనకి స్టడీసే కాదు, మనకి ఫెయిత్ ఇవ్వడానికి, మోటివేట్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేస్తారు. దాట్స్ వాట్ ఆ మూమెంట్ ప్రూవ్ చేసింది. అంతేకాకుండా సార్ మీరు నాకు చాలా బుక్స్ కొనిచ్చారు మీ పర్సనల్ మనీతో. సో ఆ బుక్స్ కూడా అండ్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ బుక్స్. మీరు చెప్పారు అండ్ ఏ బుక్స్ నుంచి ఎలా చదవాలో కూడా మీరే చెప్పారు. థ్యాంక్ యూ సార్. సార్, మీ ఫ్యామిలీలోనైనా మేడం, మీ ఫ్యామిలీలోనైనా తను కాబోయే ఫస్ట్ డాక్టర్, మీ ఫీలింగ్ ఎలా ఉంది? వీ ఫెల్ వెరీ హ్యాపీ అండి. తన్ని ఇలా ఎంబీబీఎస్ సైడ్ తన గోల్ సెట్ చేసే ముందే వీ వాజ్ లిటిల్ బిట్ టెన్స్డ్ అనమాట. తను అచీవ్ చేయగలదా లేదా, ఎందుకంటే మేము ఇంతవరకు ఎవరిని చూడలే కదా ఫ్యామిలీలో. బట్ వెన్ షీ క్లియర్ దట్ ఎగ్జామ్స్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మేడం, తనని డాక్టర్ చేయాలనిపించినప్పుడు మన రెసిడెన్స్ చూస్ చేసుకున్నారు కదా, దానికి మీరే చూస్ చేసుకున్నారా, మీకు ఎవరైనా సపోర్ట్గా ఎవరైనా హెల్ప్ చేస్తారా అనే దాని గురించి ఏమైనా సార్? మేమే చూస్ చేసుకున్నామండి. అంటే రిజోనెన్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మేము. అంటే అక్కడ స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, పిల్లల్ని ఎటువంటి హ్యూమిలియేషన్ అది పెట్టకుండా ఉంటారు అండ్ టూ మచ్ స్ట్రెస్ వాళ్ళ మీద క్రియేట్ చేయకుండా ఉంటారని తెలుసుకొని మేమే చూస్ చేసుకున్నాము. మేము దీనికోసమే వెతుకుతున్నాం, ఇలాంటి అట్మాస్ఫియర్ కోసమే. ఆల్రెడీ చాలా కాలేజెస్ ఉన్నాయి కానీ దే బిల్టప్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ స్టూడెంట్స్. అలా కాకుండా వాళ్ళని స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో మోటివేట్ చేస్తూ చదివించగలిగేది ఇది అనిపించింది. సో అందుకే మేము రెజోనెన్స్ చూస్ చేసుకున్నాం. మేడం, రెసిడెన్స్ ముందు మీరు అనుకున్నట్టుగా రెసిడెన్స్లో జాయిన్ చేసిన తర్వాత పాపలో వచ్చినటువంటి చేంజెస్ ఏమైనా అకాడమిక్ కానీ ప్లాన్స్ కానీ ఏమైనా చేంజెస్ మీకు ఎలా అనిపించింది మేడం? అంటే రెజోనెన్స్ జాయిన్ అవ్వకముందు తనకి బయాలజీ అంటే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు, బట్ మెడిసిన్ ఫీల్డ్ ఇష్టం కానీ. సో బట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత తను చాలా మోటివేట్ అయింది అండ్ ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా బాగా పికప్ అయిందండి. మేడం, మా రెసిడెన్స్ మేనేజ్మెంట్ నుండి, ఫ్యాకల్టీ నుండి మేము తనకి ఏం కావాల్సినవి మేము చేసేసినా కూడా, ఎంత కదనుకున్నా కూడా మీ నుండి మీరు ఎలా హెల్ప్ చేస్తారు తనకి, దాని గురించి చెప్పండి మేడం. సో ఎలా లేదనుకున్నా అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వాళ్ళకి. ఒకసారి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఒకసారి తక్కువ మార్క్స్ వస్తుంటాయి. వన్స్ దే ఫీల్ మోటివేటెడ్, ఒకసారి ఇంకా వదిలేద్దామా అనిపిస్తుంటుంది, గివప్ మెంటాలిటీలోకి వస్తుంటారు. సో అలాంటి టైమ్స్లో ఏంటంటే తను ఓపెన్ అప్ అయ్యేది మాకు. సో మేము ఆ ఓపెన్ అప్ ఎన్విరాన్మెంట్ని ఇంట్లో క్రియేట్ చేసాము. అంటే అమ్మ వాళ్ళకి చెప్తే ఏమంటారో అనేది లేకుండా ఐ కెన్ షేర్ ఎనీథింగ్ టు మై పేరెంట్స్. సో తను కొన్ని విషయాలు ఫ్యాకల్టీ దగ్గర ఓపెన్ అప్ చేయకపోయినా, అమ్మ మీరు హెల్ప్ చేస్తారా అంటే మేము వెళ్ళి మళ్ళీ ఫ్యాకల్టీతో కన్సల్ట్ చేయడం, తను ఎక్కడ బ్యాక్లాగ్ ఉంది అవన్నీ కూడా మేము కన్సల్ట్ చేసేవాళ్ళం. అండ్ వన్స్ తను స్ట్రెస్ ఉన్నానని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇంట్లో ఎంతసేపు ఆ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండేటట్లు చూసుకునేవాళ్ళం. సార్, తనని ఇలా డాక్టర్ చేయాలని చెప్పేసి మీరు అనుకున్నారా? తన ఓన్ డిసిజనా? ఎందుకు చేయాలని అనుకున్నారు? దాని గురించి ఏమైనా చెప్పండి సార్. యాక్చువల్గా అది నాదే డెసిషన్. సో ఎందుకు అంటే దట్ ఈస్ అ గ్రేట్ సర్వీస్ యాక్చువల్లీ హ్యుమానిటీకి. సో మనం చూస్తుంటాం కదా, వెన్ ఆ సర్వీస్ తనకి బాగుంటుందనేసి. ఇంకా యాక్చువల్లీ డాటర్ అనగానే ఫస్ట్ తను పుట్టిన తర్వాత తన డ్రీమ్ అది. డాటర్ అంటే ఫస్ట్ డాక్టర్ చేయాలనేసి తన డ్రీమ్ అది, తను ఫీల్ అయ్యారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది మనకి సర్వీస్ మోటివేటెడ్ ఉంటుంది. యాక్చువల్లీ తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో హీ వాజ్ ఎగ్జాస్టెడ్ విత్ దట్ ప్రొఫెషన్. సో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి మనకి అండ్ మనము సర్వీస్ మూడ్లో ఉండాలంటే ఈ ప్రొఫెషన్ అనేసి అది తన డిజైర్. యాజ్ ఏ డాక్టర్గా తన నీ ఏమేంటి? సో నా వంతు వాట్ ఎవర్ ఐ కెన్ డూ, ఐ వాంట్ టు డూ ఇట్ ఫర్ మై నేషన్. ఇండియా ఎంతో ప్రోగ్రెస్ అవుతుంది, దాంట్లో నా ఏదో ఒక హెల్ప్ చేయాలని నాకు చాలా డిజైర్ ఉంది సార్. అలాగే మన స్క్రిప్చర్స్లో డాక్టర్స్ని వైద్యో నారాయణో హరి అంటారు, అంటే లివింగ్ గాడ్స్ అని పిలుస్తాం మనం వాళ్ళని. సో పీపుల్కి అదే ఫీలింగ్ ఇవ్వాలని నాకు ఉంది. నా మోటివ్ ఏం లేకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలనే మోటివ్తో సర్వీస్ చేయాలని ఉంది. హూ మోటివేటెడ్ టు యాజ్ ఎ డాక్టర్? యాక్చువల్గా పర్సన్ కన్నా నాకు ఒక సిచ్యువేషన్ మోటివేట్ చేసింది సార్. సో లైక్ రథయాత్ర ఇదే కాదు, ఫస్ట్ టైం మేము చాలాసార్లు వెళ్ళినప్పుడు రథయాత్రలో కంటిన్యూస్గా అంబులెన్సెస్ వెళ్తూ ఉండేవి, కంటిన్యూస్గా పీపుల్ని తీసుకొచ్చే వాళ్ళు ఫెయింట్ అవుతూ ఉంటారు. సో ఇలా ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషన్ అండ్ ఒక లైఫ్ సేవియర్ ఇది. సో అలాంటి కేసెస్లో నేను హెల్ప్ చేయాలని నాకు ఉంది.
ఫ్యూచర్లో వాట్ స్పెషలైజేషన్ యూ వాంట్ టు సెలెక్ట్? ఫర్ నౌ ఐ వాంట్ టు టేక్ కార్డియాలజీ. కార్డియాలజిస్ట్ అవ్వాలని. ఆల్ ది బెస్ట్ అమ్మ. థ్యాంక్ యూ సార్. తన్మయ్ మాటలు విన్న తర్వాత యాజ్ ఎ ఫ్యాకల్టీ కూడా ఐఎమ్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. మనం ఈరోజు తన్మయ్ రిజల్ట్స్ను వాళ్ళ ఇంట్లో మనం ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము, అందుకు కూడా ఐఎమ్ ఫీల్ హ్యాపీ.